నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుకు వినతులు సమర్పించేందుకు వందలాదిగా తరలివస్తున్న ప్రజలు. నేరుగా వారిని కలిసి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్న చంద్రబాబు. రైతు బజార్లో నాణ్యమైన సరుకులు అందే విధంగా చర్యలు ఉంటాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. రాబోయే కాలంలో ప్రతి రేషన్ డిపోలో అన్ని రకాల నిత్యావసర సరుకులు ఉంటాయని వెల్లడి. విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు. శాంతి భద్రతలు కాపాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి చంద్రబాబు వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వీరు 1,00,000 విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన వెచ్చ ప్రీతం దంపతులు తమ పాప హితైషిను తీసుకువచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. 7 ఏళ్ల వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతోంది. స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలి అంటే జొల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర 16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం తన ఛాంబర్లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అమ్మకం చేసే దుకాణాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి రేషన్ డిపోను సూపర్ మార్కెట్ స్థాయిలో సరుకులు ఇచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు బియ్యం, కందిపప్పు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని అన్నారు. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ వికాసంపై దృష్టి సారించిందని చెప్పారు. ఈ క్రమంలోనే రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పును బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రైతు బజార్లో కిలో నాణ్యమైన బియ్యం 48, మంచి కందిపప్పు కిలో ₹160 విక్రయిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న కాలంలో ప్రతి రేషన్ డిపోలోనూ అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందించేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకులు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చా ఉన్నాయి. ఇవాళ 2024 జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా
ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టినాయి. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటిలో కూడా రైతు బజార్లు స్టోర్స్లో రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ బియ్యం కానీ, అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో 55 రూపాయలు పెట్టి 60 రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ 48 రూపాయలకే రైతు బజార్ స్టోర్లో రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే కందిపప్పు కూడా 160 రూపాయలు 160 రూపాయలు కిలో కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం. మొన్ననే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో 2-3 రకాలు, అలాగే కందిపప్పు, అలాగే పామాయిలు, ఆయిలు, ఇంకా మిగిలినటువంటి సరుకులన్నింటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం. అన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు. గతంలో 5 ఏళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది. ఈరోజు మళ్ళా వాటికి పూర్వ వైభోగం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. క్వాలిటీ కందిపప్పుని, క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ అన్నారు. కమిషనర్గా తన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా అని, ప్రజల్లో ఉన్న నమ్మకానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతామని తెలిపారు. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని, గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సీసీ కెమెరాలు పనితీరును మెరుగుపరుస్తామని, డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తామని, గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. డే నైట్ బీట్స్ మరింతగా పెంచుతామని, సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తామన్నారు. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్గా నియమిస్తామని, రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతామని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. బెజవాడ కనకదుర్గ ఆశీస్సులతో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాం. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అంత మునుపు నగర కమిషనర్గా చాలామంది ఇక్కడ విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారు ఇక్కడ వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. సో వారి
సూచనలు, వారి గైడెన్స్ తీసుకునేసేసి మనందరం కలిసి పోలీసింగ్ని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగరవాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాలు, ఆభరణాలను అందుబాటులో ఉంచేందుకు మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను గురునానక్ నగర్లోని ఎన్ఏసి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, ఖాదీ, బెనారస్, సిల్క్ వస్త్రాల తయారీదారులు, వ్యాపారులు ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు రకాల ఉత్పత్తులు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నగర వాసులకు సరికొత్త శ్రేణి వస్త్రాభరణాలు ఒకే వేదికపై అందుబాటులో ఉంచేందుకు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు నల్లూరి కోమల అభిరామి, నల్లూరి చరిత ఆధ్వర్యంలో గురునానక్ రోడ్లోని ఎన్ఏసి కళ్యాణ వేదికలో మ్రికండా లగ్జరీ వెడ్డింగ్ ఎగ్జిబిషన్ సీజన్ 3ను ఏర్పాటు చేశారు. నేడు రేపు 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి, నల్లూరి మాధవీలత జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల్లో ఉత్సాహం వచ్చిందని, ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల వ్యాపారాలు పెరుగుతాయి అన్నారు. కేశినేని జానకి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన చీరలు ఈ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఒక్కో చీర నేయడానికి 3 నెలలు పడుతుంది. వారి ఉత్పత్తులను కొనుగోలు చేస్తే కళ అన్నది బతుకుతుందని, వారికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. నిర్వాహకులు నల్లూరి చరిత మాట్లాడుతూ గత 2 సీజన్లకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. సరికొత్త వస్త్ర శ్రేణితో 3వ సీజన్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 60 స్టాల్స్ ప్రదర్శనలో ఉన్నాయన్నారు. ఈ రోజు రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఇక్కడ విజయవాడ ఎన్ఏసి కళ్యాణ మండపంలో మ్రికండా వీవర్స్ పేరు మీద చరిత, అదేవిధంగా అభిరామ్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ రోజున 3వ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దీనికి జానక్ గారు, ఎంపీ గారు మిస్సెస్ కూడా దీనిలో పాల్గొన్నారు. ఇవాళ మనం చూస్తే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం అనేది మనం ప్రజలందరిలో కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో, కొనుగోలు శక్తి పెరుగుతుందో, మరి ఎన్నో రకాల వ్యాపారాలు ఊపందుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మళ్ళీ ట్యాక్స్ అనేది సమకూరుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆ రకంగా మనందరం కూడా చూస్తున్నాం కదా. కేవలం 1 రోజులు, మరి ఈ 1 రోజుల్లోనే మరి ఎంత సంతోషంగా ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజలు. ఒకవైపున మనం వృద్ధులకి పింఛన్ ఏదైతే ఏర్పాటు చేశామో దాని ద్వారా ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి మొట్టమొదటిసారిగా దగ్గర కూర్చోబెట్టుకుని చేతిలోంచి డబ్బులు ఇచ్చిన సందర్భం. 4,000 రూపాయలు చేశారు వాళ్ళకి అందరికీ పింఛను. దివ్యాంగులకైతే 6,000 చేశారు. వాళ్ళల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది. అది మళ్ళీ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకి ఒకవైపున పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పరుగులు తీయించడం మొదలుపెట్టారు. పక్కనే రాజధాని, ముఖ్యంగా విజయవాడ నగరంలో మరి మన విజయవాడ ఈ రోజున రాజధాని అని మనం చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని అంటే మనం ఏదైతే మరి నెల క్రిందట అందరికీ చెప్పామో
మీకు రాజధాని కావాలా వద్దా అని ప్రజలందరూ నమ్మి ఇవాళ మాకు ఈ రాజధాని కావాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మంచి విజయాన్ని సాధించినందుకు నెల రోజుల్లో మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజున ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. యువతకి ఉద్యోగ అవకాశాలు, ఈ రోజున ఒక వింటెక్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా మరి అమరావతిలో చూస్తే మేనేజ్మెంట్ ఒక ఐఐఎం తర్వాత అహ్మదాబాద్ ఐఐఎం తర్వాత XLRI అని చెప్పి ఒక యూనివర్సిటీ రాబోతూ ఉంది. ఆ విధంగా ఆర్బీఐ కానీ ఎన్నో ప్రభుత్వ కంపెనీలు కూడా రేపు కొలువు తీరబోతూ ఉన్నాయి మన అమరావతిలో. అది కూడా అతి తక్కువ టైంలో చాలా స్పీడ్గా పరుగులు పెట్టిస్తున్నారు నెల రోజుల్లోనే. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు, విశాఖపట్నం ఒకవైపున అన్ని జిల్లాలని కూడా కలుపుకుంటూ అటు విశాఖపట్నంలో కూడా నిన్న మనం చూసాం మెడ్టెక్ సిటీ అని. మరి ఆ రకంగా యువతకి ఎప్పుడైతే యువత కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు కానివ్వండి చేతిలో మరి ఈ రోజున మనీ రొటేషన్ అనేది ఉంటుందో ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరి ఇక్కడైతే చూస్తే ఎంతమంది వీవర్స్ని అన్ని రాష్ట్రాల వాళ్ళవి కూడా ఇక్కడ పైతని దగ్గర నుంచి ఢాకా అని మరి రకరకాలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఖాదీ మరి గద్వాలు ఇలా వీవర్స్ అందరినీ కూడా చేనేత వస్త్రాలకి కార్మికులకి అందరికీ పని వచ్చేటట్లుగా ఇక్కడ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కార్మికులకి పని దొరుకుతుంది, వ్యాపారస్తులకి పని దొరుకుతుంది, అన్ని వర్గాల ప్రజలకి రాష్ట్ర ఆదాయం కూడా మంచి చక్కటి ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా ఇవాళ విజయవాడ ఇప్పటికే మేము మార్నింగ్ టైంకే చాలామంది వచ్చేసారు. మేము ఓపెనింగ్ టైంకే చూడటానికి చాలామంది రావటం జరిగింది. మరి ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుని తప్పకుండా ఈ ఆనందంలో ఒక పండుగ లాంటి మరి ఈ ప్రభుత్వంలో మీరు దీని ద్వారా కూడా మీ ఆనందంలో పాల్పంచుకుంటారని చెప్పి కోరుతాను. కేశినేని చిన్ని గారి భార్యనండి. నేను మురుకుంద గద్దె అనురాధ గారితో కలిసి మురుకుంద ఎగ్జిబిషన్కి రావటం జరిగింది. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి ఏ చీరలు అయితే బాగా ఫేమస్ వాళ్ళందరూ వచ్చి పెట్టడం జరిగిందండి. మన రాష్ట్రం నుంచి అయితే గద్వాలు, వెంకటగిరి ఇవన్నీ పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చి అన్ని కొనుగోలు చేస్తే కనుక మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఆ కళ అన్నది బతుకుతుందండి. ఇప్పుడు ఒక్కొక్క చీర ఉంటుంది, ఆ చీరలో కొన్ని నేయటానికి 3 నెలలు పడుతుంది. మనము అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి ఎంకరేజ్మెంటు. సో అందరూ వచ్చి కొనాలని అనుకుంటున్నానండి. అలాగే మన రాష్ట్రానికి అసలు బాబు గారు వచ్చాక ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే 7,000 ఇవ్వటం వలన పెన్షన్ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా అంటే ఎంపీ గారు చెప్పడం జరిగింది నాకు, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని. అలాగే ఎంపీలందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో సెషన్స్ ఆల్రెడీ ఒకటి జరిగింది, మళ్ళీ 22వ తారీఖు నుంచి జరుగుతుందండి. చాలా కృషి చేస్తున్నారండి. మనకి స్పెషల్ స్టేటస్ అయినా ఫ్లైఓవర్స్ అన్నా ఏదైనా తీసుకురావడానికి బాగా కష్టపడుతున్నారండి. పేరు చరిత, మా వదిన పేరు అభిరామి. మేము ఇది 3rd సీజన్ చేస్తున్నాం రికండా అని. 2 సీజన్స్ బాగా క్లిక్ అయింది అండ్ 3rd సీజన్ చేస్తున్నాం. మార్నింగ్ టైమింగ్ వచ్చేసి 10 to ఈవినింగ్ 8 అండి. అండ్ అన్ని వీవర్స్ వస్తున్నారండి, ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఖాదీ నుంచి వస్తున్నారు అండ్ పైతని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పటోలా వాళ్ళు. సో ఒకసారి అందరూ ప్లీజ్ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇవాళ రేపు ఉంటుందండి, సాటర్డే సండే అండి, 13, 14 అండి. వీవర్స్ అందరు వీవర్స్ వచ్చారండి అండ్ 60 స్టాల్స్ దాకా ఉన్నాయి. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. బెనారస్ ఖాదీ ఇక్కత్ అన్నీ ఉన్నాయండి. మీరు ఒకసారి వస్తే మీరు అందరూ చూడొచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15 నుంచి ప్రజా దర్బార్ తాడేపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు క్యాంపు సిబ్బంది, వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని వైసీపీ నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కూటమి చేసిన వాగ్దానం మేరకు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలను తిరిగి ప్రారంభించి ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ అభ్యర్థించారు. చంద్రబాబు ప్రారంభించారనే నెపంతో మీ సేవా కేంద్రాలను మోయించారన్నారు. GOMS నెంబర్ 2 వల్ల ఈ ఉద్యోగంపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు 600 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగుల వేతనాలకు ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదన్నారు. యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయంలోనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2003వ సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అన్ని సర్వీసులను కూడా ఒకే చోట అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో 2003వ సంవత్సరంలో ప్రభుత్వ గవర్నమెంట్ అర్బన్ ఈ సేవా వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. 2003 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 3000 మంది ఉద్యోగులు ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత 18 సంవత్సరాలుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందించడంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఛార్జీలు, ప్రజలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా దాదాపు 400 సర్వీసులు అనునిత్యం ప్రజలకు అందిస్తూ ప్రతి ఏడాది 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలకు ఆదాయాన్ని సమకూరుస్తూ అదనంగా మరొక 50 కోట్ల రూపాయలు యూజర్ ఛార్జెస్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఈ సేవా వ్యవస్థను 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలని నిర్వీర్యం చేయడంలో భాగంగా గవర్నమెంట్ పరిధిలో ఉన్న 170 కేంద్రాలని మూసివేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ఈ గవర్నెన్స్ని నేను తీసుకొస్తున్నానే పేరుతోటి మీ సేవా కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 400కు పైగా మీ సేవా కేంద్రాలు నడిచాయి. 3000 మంది వరకు కూడా ఎంప్లాయీస్ దాంట్లో ఉపాధిని పొందినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల కింద విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కేంద్రాలు కొనసాగినాయి. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఈ సేవా కేంద్రాలని తీసి వాటి స్థానంలో మేము వార్డు సచివాలయాలు తీసుకొస్తున్నాం, ఈ సేవల సర్వీసులన్నీ కూడా వీళ్ళు ఇస్తారని చెప్పారు. కానీ ఈ సేవా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా 500 రకాల సర్వీసులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటివన్నీ కూడా ఒకే చోట ఈ ఉద్యోగులందరూ కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సిపికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం సిపి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా దేవస్థానం ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు.
వినుకొండలోని 108 అడుగుల ఏకరాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే తరువాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మంచి కార్యక్రమాలను అడ్డుకోవడమే గత 5 ఏళ్లలో జరిగింది అని చెప్పారు. ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతుందని చంద్రబాబు చెప్పారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. తమను అగౌరవపరుస్తూ బ్రాహ్మణ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పైలే దాస్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పరశురామ సేన ఫౌండర్ ఎలేశ్వరపు జగన్మోహన్ రాజు డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కులాలను దూషించడం హేయమని, ఇప్పటికే ఈ విషయమై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణపురం గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ పైలాదాసు అజ్ఞాన చర్య పరాకాష్టానికి చేరిందన్నారు. పైలాదాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ యువకులు అందరూ కలిసి వెళ్లి పైలాదాస్కి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో బ్రాహ్మణులను కించపరుస్తూ రకరకాల కామెంట్ చేస్తూ స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడుతూ, అలాగే కులాలకి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ కొంతమంది దాసులని బయలుదేరారు. వీళ్ళు రూపంలో తిరునామం పెట్టుకొని వైష్ణవానికి శైవానికి తేడా ఉంది అనే ఆ తేడా చూపించడానికి బయలుదేరినట్టు వస్తున్నారు. కానీ వీళ్ళకి వైష్ణవానికి ఏ రకమైన సంబంధం లేదు. కేవలం ఒక ఇడెన్ ఎజెండాతోటి రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు ప్రస్తుతం సుభిక్షంగా ఉన్నాయి. దీన్ని చెడగొట్టే విధంగా కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకి ప్రేరేపించటం, వెనకాలండి ఫండింగ్ చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మొట్టమొదటిగా టార్గెట్ చేసింది బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేస్తూ కూడా దీంట్లో డిఫరెన్షియేట్ తీసుకొస్తూ వైష్ణవానికి శైవానికి తీసుకొస్తూ స్మార్త బాపనోళ్ళు అని చెప్పి రకరకాలుగా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా శోచనీయ విషయంగా ఉంది. పెద్దలు జగన్మోహన్ రాజు గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఎవరు ఏ కులంలో పుట్టాలనేది మనం నిర్ణయించలేదు. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకున్న జ్ఞానం ప్రకారం, మనకున్న విధానం ప్రకారం మనం ఫలానా కులంలో పుట్టారు, ఫలానా ఇంట్లో పుట్టారు, ఫలానా తండ్రి తల్లి అని చెప్పి చెబుతున్నారు. అనంతరం ఎవరికి ఉన్న కుల విధానం ప్రకారం వాళ్ళ యొక్క వృత్తి చేసుకుంటారు. ఈ పైలా దాస్ అనేటువంటి వ్యక్తి ఒక హీరోలా ఫీల్ అయ్యి తనకున్న మిడిమిడి జ్ఞానంతో చాలా అసభ్య పదజాలంతో మిగతా వాళ్ళని దూషిస్తున్నారు. నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే మిగతా వాళ్ళని మిడిమిడి జ్ఞానంతో మిగతా వాళ్ళని దూషిస్తే నీకు బ్రహ్మజ్ఞానం ఉన్నట్టు కాదు. పెద్దలందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మేము దేనికి పెడుతున్నామంటే మా కులాన్ని ఎన్నో విధాలుగా ఈ గడిచిన ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తే సినిమాల్లో కూడా చులకనయ్యే కులం ఏదైనా ఉందంటే బ్రాహ్మణ కులం.
ఎందుకంటే బ్రాహ్మణుల్ని చాలా ఈజీగా కించపరిచేస్తున్నారు. అది ఇప్పుడు స్థాయి దాటి బ్రాహ్మణ మహిళలను కూడా, ఇళ్లలో ఉండే మహిళలను కూడా కించపరిచే స్థాయికి వచ్చింది. ఇంకా మాలో కూడా సహనం నశిస్తోంది. మీ ద్వారా మేము బ్రాహ్మణ జాతి అందరికీ చెప్తున్నాం, దీని మీద గట్టిగా అందరూ కూడా అన్ని పోలీస్ స్టేషన్లోనూ, ఇందాక జగన్మోహన్ రాజు గారు అలాగే రాంకోటయ్య గారు కూడా చెప్పారు, అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయండి. న్యాయం ఎప్పుడూ కూడా మన తరఫునే ఉంటుంది. ఎందుకంటే భారతీయ చట్టంలో అందరూ సమానులే. ఈ నెల 27, 28 తేదీల్లో 2 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు మైలవరంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశను నిర్దేశించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సవాళ్లు, అంశాలపై చర్చ ఉంటుందన్నారు ఎస్ఎఫ్ఐ నేత వెంకటేశ్వరరావు. 2 రాష్ట్రాల నుంచి విద్యార్థి సంఘ నేతలు, ప్రముఖులు 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలోత్సవ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్లీనరీ పోస్టర్లను విద్యార్థి సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. రోజు విద్యారంగంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హై స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్, విఎంసి, మున్సిపల్ హై స్కూల్స్లో నాడు నేడు పనులు అరాకొరాగానే జరిగాయి. మొండి గోడలతో ఈ నాడు నేడు పనులు అనేవి కూడా నిలిచిపోయాయి. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాష్రూమ్స్ కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఉన్నటువంటి స్కూల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ స్కూల్స్లో నాడు నేడును వెంటనే ఈ ప్రభుత్వం టేకప్ చేసి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నారు. త్వరితగతిన దీన్ని టెక్స్ట్ బుక్స్ మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, దాంతోపాటుగానే డిగ్రీ ఆన్లైన్ విధానం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి మనం ఆల్రెడీ అధికారులను కలిసి ఉన్నాం. ఆన్లైన్ని తొలగించి మరి విద్యార్థులకి ఆఫ్లైన్లోనే నిర్వహించాలని చెప్పి అడ్మిషన్స్, దాంతోపాటుగానే ఏదైతే హానర్స్ డిగ్రీ ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి మనం గత అధికారులను కలిసి ఉన్నాం. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటుగానే సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా గత 10 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల కాలేదు. మరి దాంతోపాటుగానే కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ నిధులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఇంటర్ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఈ నెల 27, 28 తారీఖుల్లో మైలవరంలో జరుగుతున్నాయి. ఈ ప్లీనరీ సమావేశాలు విద్యార్థి సమస్యలపై, విద్యారంగంలో వచ్చే మార్పులకై ఈ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి విద్యార్థులు, విద్యావేత్తలు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు తమ వంతుగా సహాయం చేసే దిశగా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు ₹1 కోటి విరాళాన్ని ఇవ్వడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. శ్రీనివాసరాజు లాంటి వారు 100 మందిని పేదరికం నుంచి బయటకు తేవాలన్నారు. తన జీవితం పేదలకు అంకితమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇసుక ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే అరే రామ మూమెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం ₹1 కోటి డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే ₹15,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే, అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాల్ని, పేద కుటుంబాల్ని జీరో పావర్టీ కానీ చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తమకు రక్షణ కల్పించాలని నిరసనకు దిగారు. రోగి బంధువులు అకారణంగా ఓ వైద్యునిపై దౌర్జన్యం చేశారని వారు ఆరోపించారు. వైద్యులకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిపై రోగి తరపు బంధువులు దాడికి పాల్పడటాన్ని నిరసిస్తూ వైద్యులు 2వ రోజు కూడా ఆందోళనకు దిగారు. వర్షం పడుతున్నప్పటికీ వారు తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య సేవలు అందించే డాక్టర్లపై దాడులకు పాల్పడడం ఎంతవరకు న్యాయసమ్మతమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు చేపడితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబుకు వినతులు సమర్పించేందుకు వందలాదిగా తరలివస్తున్న ప్రజలు. నేరుగా వారిని కలిసి సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్న చంద్రబాబు. రైతు బజార్లో నాణ్యమైన సరుకులు అందే విధంగా చర్యలు ఉంటాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాబోయే కాలంలో ప్రతి రేషన్ డిపోలో అన్ని రకాల నిత్యావసర సరుకులు ఉంటాయని వెల్లడి. విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు. శాంతి భద్రతలు కాపాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.